నాకు కూడా నిద్ర పట్టడం లేదండి. అవునండి, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మనం అనుకున్న జరుగుతుందా అని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. విద్య, నాటకాలు ఆడే వాళ్ళతోనే నాటకం ఆడి అందరికీ మంచి చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఇందులో సక్సెస్ అయితే మా తమ్ముడికి మీ చెల్లెలకి నిజమేంటో తెలుస్తుంది. వాళ్ళలో మార్పు వస్తే ఈ కుటుంబం కలిసిమెలిసి ఉంటుందండి. ఎవరు విడిపోరు. ముందు ఇల్లు చేయలేదు. అంతా మా సంకల్పం మీదే ఆధారపడి ఉందండి. గణపతి, రాము, చెప్పమ్మా. నీతో కొంచెం మాట్లాడాలరా. మీరు మాట్లాడుతూ ఉండండి. విద్య, నువ్వు కూడా ఉండాలమ్మా. నాకు కొడుకు కోడలు ఇద్దరూ వేర్వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. ఏ విషయం గురించి మాట్లాడాలమ్మా? సుప్పు నీ తోడబుట్టినవాడైనా వాడు వీరేశం విఘ్నేష్ వాళ్ళ మాటలు వింటూ పెరిగాడు. పెళ్ళయ్యాక మారతాడనుకుంటే కట్టుకున్న అమ్మాయి కూడా అలాగే ఉంది. పైగా ఇప్పుడు పద్మ చెప్పే చెప్పుడు మాటలు కూడా తోడయ్యాయి. వాళ్ళ గురించి ఆలోచించకమ్మా, వదిలేసాయి. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఈ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది కాని వాళ్ల వల్ల మనశ్శాంతి ఉండదురా. అత్తయ్య, వాళ్ళ మాయేంతవరకే ఇదంతా. నాకు నమ్మకం లేదమ్మా. మీరెక్కడ మారిపోతారో అని భయంగానూ బాధగానూ ఉంది. అదేంటమ్మా అలా అంటాం? అవునరా, రాక్షసుల బెదిరింపులకి కుట్రలకి లొంగిపోయి మీ వ్యక్తిత్వాన్ని వదులుకుంటారేమో అని నేనే ఒక నిర్ణయానికొచ్చాను. ఏంటమ్మా అది? మీ నాన్న జ్ఞాపకాలిక్కడే ఉన్నాయని, నా ప్రాణం ఉన్నంతవరకు ఇక్కడే ఉండాలనుకున్నాను. నేను బతికే కొన్నాళ్లైనా ఇక్కడే ఉంటే తృప్తిగా ఉంటుందనుకున్నాను. కాని ఇక మీదట నిన్ను విద్యను కష్టపెట్టకూడదనిపిస్తోంది. ఏమండి, ఇట్రండి. వాళ్ళు వచ్చేసారండి. ఎవరు? ఇంకెవరు, మా వదిలే వాళ్ళు. పద పద. ఆహా, ఎంత బాగుందో. అవునరా శ్రీశైలం, ఇదే యాక్టింగ్ సినిమాలో చేసుంటే ఈ పాటికి పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడురా. మావయ్య, వాళ్ళు వచ్చేసారు. అప్పుడేలా వచ్చారు వాళ్ళు? ఇంకా 10 నిమిషాలు టైం ఉందిగా. లేదు బాబాయ్, మా వదిన వచ్చేసింది. మా వదిన ఇలాంటి విషయాల్లో 10 నిమిషాల ముందే ఉంటుంది. ఇట్లాంటి విషయాల మటుకు కరెక్ట్గా ఉంటుంది అనుకుంటా. అవునులే, మోసం చేసే పని కదా. మావయ్య, నువ్వు తర్వాత తినొచ్చు కానీ ఇదిగో ముందు రెడీ అవ్వు. పట్టుకోరా. మావయ్య, సగం సగం రెడీ అయితే దొరికిపోతాం మావయ్య. పెట్టుకో. ఓకే కదా? ఓకే. నిధి, కూర్చోండి. పెద్ద కోటీశ్వరుడన్నారు, ఎవరూ లేరు. ఆయన ఒక్కడే ఉంటాడు, పానోళ్ళు కూడా ఉండరు. ఆయన ఒక్కడే ఉంటారా? 5 కోట్లు పట్టుకొచ్చింది ఆయన కోసమే. షెకావత్ సింగ్ జీ, షెకావత్ సింగ్ జీ. మావయ్య వచ్చేసారు,
వెళ్ళు 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 బాబాయ్ 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 కళ్ళ చోటు పెట్టుకో. ఒక్క నిమిషం. ఓకే గెటప్ ఓకే కదా, మీరు వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి. పోను వెళ్ళండి. ఓకే వెళ్ళు వెళ్ళు. బోలో బోలో. చదువులేదు, ఏలుముద్ర. ఇలాంటి వాళ్ళకే దేవుడు 1000 కోట్లు ఇస్తాడు. టీకే రిజిస్ట్రేషన్ రేపు పెట్టుకుందాం. సరే సింగ్జీ. మంచిది, డబ్బులు జాగ్రత్త అండి. టీకే టీకే టీకే. నమస్కారం, వస్తామండి. మామయ్య పనైందా? డమ్మీ క్యాష్ ఇచ్చారా? మా వదిన ఏదో తిరగస్ చేసి ఉంటుంది. మోసగాళ్ళకే మోసగత్తమ్మా పద్మ. అదే సింగ్జీని రేపు ఎన్నింటికి రావాలో అడగడం మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి అడిగేసి వస్తాను. సింగ్జీ, సింగ్జీ, సింగ్జీ. మళ్ళీ వస్తుంది. ఇటండి ఇటండి. రే ఇటు అటు కదా, ఇటు 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 ఇటండి. రండి రండి. సింగ్జీ, సింగ్జీ. పద్మాజీ రండి, మీది మళ్ళీ వచ్చింది. పేపర్స్ వాళ్ళ ముందు తీసుకుంటే బాగోదు కదా. ఈ పేపర్స్ మీకు ఎందుకు పద్మాజీ? ఆ నిధి సుబ్బు సంతకాలు పెట్టారు కదా సింగ్జీ. నిధి పేరు మీదుండే ఆస్తిని నేను దోచుకుంటాను. వేషం వేసుకొని వచ్చి అపర కుబేరుడిలా బిల్డప్ ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తారా? మోసం చేసింది నేను కాదమ్మా, పద్మ, ఆ వీరేశం. ఏంట్రా అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అమ్మా, తమ్ముడు నిధి వాళ్ళ చేతుల్లో మోసపోయారు. మామయ్యే షికావత్ సింగ్ వేషంలో వెళ్ళి వాళ్ళ బండారం బయట పెట్టే ప్రయత్నం చేశాడు. నిధికొచ్చిన ఆస్తులన్నీ అమ్మి నగదు రూపంలో నీకిస్తే ఇంత మోసం చేస్తావు మావయ్య? కొంచెం మీరు ఆగండి. మీ ప్రాపర్టీ అంతా రాయించుకుంది ఎవరినిది? పద్మావతిని రాయించుకొని ఎన్ని ప్రాపర్టీ కొనటానికి మా చేత 5 కోట్లు ఇప్పించింది. మీకు డబ్బులు ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఆ ప్రాపర్టీ అంతా వాళ్ళకి దక్కేలా రాయించుకొని అక్కడి నుంచి జంప్ అయ్యారు.